హలో ఎంసీఎస్లో హైదరాబాద్లో రియాలిటీ ఏంటి రియల్ ఎస్టేట్ విషయంలో అనేది మీకు వీలున్నంత వరకు సమాచారంతో మీకు అందజేస్తాను. ఆ తర్వాత అసలు ఏం జరుగుతుంది రియల్ ఎస్టేట్లో అనేది మీరు కూడా అర్థం చేసుకోవచ్చు. వాస్తవంగా లేనటువంటి డిమాండ్ని క్రియేట్ చేస్తూ ఉన్నారు హైదరాబాద్లో. ఇప్పటికే నేను చాలాసార్లు చాలా వీడియోలు చేశాను. కానీ చాలామంది ఏం అడుగుతున్నారంటే మరి రేట్లు తగ్గట్లేదు కదా అని అడుగుతున్నారు. నిజమే, రేట్లు తగ్గట్లా. ఎందుకు తగ్గట్లేదు? మరి 4 నుంచి 5 లక్షల వరకు రెడీ టు ఆక్యుపై ఫ్లాట్స్ ఉన్నప్పుడు రేటు తగ్గాలి కదా, ఎందుకు తగ్గట్లేదు అనేటువంటిది చాలామంది క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. చాలామంది నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు కూడా. దీనికి ఎందుకు ఇలా జరుగుతుంది అనేదాన్ని నేను కూడా రీసెర్చ్ చేశాను. కారణం ఏంటంటే బడా కంపెనీలు ఏవైతే ఉన్నాయో రియల్ ఎస్టేట్లో, లేదంటే మధ్య తరహా కంపెనీలు ఏదైతే ఉన్నాయో ఇవి బ్యాంకు లోన్లను భారీగా తీసుకొని బ్యాంకులకి ఎగనామం పెట్టే కార్యక్రమాలు చేయడానికి సిద్ధపడుతూ ఉన్నాయి. రీసెంట్గా మనం బోర్డు తిప్పేసినటువంటి కంపెనీలు తీసుకుంటే కనుక అనేకం ఉన్నాయి. దాదాపు 10,000 కోట్ల రూపాయలు వాళ్ళు వినియోగదారుల నుంచి వసూలు చేసినటువంటి డబ్బులు కానీ, లేదా బ్యాంకుల నుంచి వసూలు చేసిన డబ్బులు కానీ పెద్ద మొత్తంలో ఎగ్గొట్టారు. కేవలం వినియోగదారుల నుంచి వసూలు చేసిన డబ్బులు 10,000 కోట్లు అయితే, బ్యాంకుల నుంచి లోన్ తీసుకుని డిఫాల్టర్స్గా మారినటువంటి వాళ్ళు అనేక కంపెనీలు ఉన్నాయి. ఇవాళ కూడా డోల్ డ్రమ్స్లో అనేక కంపెనీలు ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఫ్లాట్లను తగ్గించి అమ్మట్లేదు. అదేమంటే బ్యాంకులో లోన్ తీసుకున్నాం, కాకపోతే అమ్మకపోతే బ్యాంకులకి ఎగ్గొడితే ఏమవుతుంది, డిఫాల్టర్గా మారుతాం అనేటువంటి యాంగిల్లో ఉన్నారు చాలామంది. దీని కారణంగా ఫ్లాట్ల రేట్లు తగ్గట్లా. వాళ్ళు ఖాళీగానే పెట్టుకుంటున్నారు కానీ ఫ్లాట్ల రేట్లు తగ్గించి అమ్మట్లా. మధ్యలో కొంతమంది మీడియేటర్స్, బ్రోకర్స్, మాఫియాలు వీళ్ళందరూ ఒక గేమ్ ఆడుతూ ఉన్నారు. వాళ్ళు హోల్డ్ చేసి పెట్టుకోవడం ఇది అనేది ఒక గేమ్. ఇది మరో గేమ్ ఏంటి? బ్యాంకుల్లో లోన్ తీసుకొని గ్యామ్లింగ్ ఆడుతున్నారు. సో దీనికి సంబంధించిన డేటా చెప్తాను నేను. గత ఏడాదికి ఈ ఏడాదికి ఈ రియల్డర్లు ఎంత లోన్లు తీసుకున్నారనేది నేను మీకు డేటా చెప్తా. అది కనుక మీరు అబ్జర్వ్ చేస్తే అంత లోన్ తీసుకోవాల్సిన అవసరం ఏంటి? నిజంగా వీళ్ళు కనుక వ్యాపారం బాగుంటే ఇదిగోండి, రియాలిటీ రంగానికి విరివిగా బ్యాంకు రుణాలు 4 ఏళ్లలో రెట్టింపు అయిందంట. మార్చి చివరి నాటికి 35.4 లక్షల కోట్లు. ఇది ఇండియాలో ఉండే రియాలిటీ పరిస్థితి, హైదరాబాద్లో ఉండే రియాలిటీ పరిస్థితి. రియల్ ఎస్టేట్ రంగానికి బ్యాంకులు అండగా నిలుస్తున్నాయి. ఈ రంగానికి బ్యాంకుల రుణ వితరణ 4 ఏళ్లలో రెట్టింపు అయి 2025 మార్చి నాటికి 35.4 లక్షల కోట్లకు చేరింది. ఈ వివరాలను రియల్ ఎస్టేట్ రంగ కన్సల్టెంట్ అయిన కొలియర్స్ ఇండియా ప్రకటించింది. ఈ రంగానికి చెందిన టాప్ 50 లిస్టెడ్ కంపెనీల లాభం, మార్కెట్ పనితీరును విశ్లేషించినట్టు కొలియర్స్ ఇండియా తెలిపింది. కరోనా విపత్తు అనంతరం రియల్ ఎస్టేట్ రంగం ఆర్థిక పనితీరు ఎంతో మెరుగుపడింది. ఇతర రంగాల కంటే మెరుగైనట్టు పనితీరు చూపించింది. దీంతో ఈ రంగానికి రుణ వితరణలో మంచి పురోగతి నెలకొంది. బ్యాంకుల స్థూల రుణాలు 2021 మార్చి నాటికి 109.5 లక్షల కోట్లు కాగా 2025 మార్చి నాటికి 182.4 లక్షల కోట్లుగా పెరిగింది. ఇదే కాలంలో రియల్ ఎస్టేట్ రంగానికి బ్యాంకుల రుణ వితరణ రెట్టింపు అయింది. ఎందుకైంది రెట్టింపు? బ్యాంకు లోన్లు తీసుకుని ఎగ్గొట్టే వాళ్ళు ఎక్కువయ్యారు. పైగా అమ్మకాలు లేకపోవడంతో, యాక్చువల్గా అమ్మకాలు ఉంటే ఒక వెంచర్ కానీ ఇంకొక వెంచర్కి వెళ్ళిపోతారు. బ్యాంకు రుణాలు రెట్టింపు చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ వీళ్ళు రెట్టింపు చేసుకున్నారు. దానికి కారణం ఏంటి? మార్కెట్ డల్గా ఉంది, హోల్డ్ చేస్తున్నారు. అమ్మకుండా హోల్డ్ చేసి అలా ఉంచుతున్నారు. ముంచితే బ్యాంకును ముంచుతాం, ఏమవుతుంది, తక్కువకి ఇంటికి ఇవ్వాలి అనేటువంటి కాన్సెప్ట్లో హైదరాబాద్లో ఉండేటువంటి చాలామంది రియల్ ఎస్టేట్ బ్రోకర్స్ కానీ, రియల్ ఎస్టేట్ బిల్డర్స్ కానీ వీళ్ళు ఉన్నారు. సో ఇక్కడ మనం ఆ డేటా చూడొచ్చు. 2025 మార్చి నాటికి సో రియల్ ఎస్టేట్ రంగానికి బ్యాంకులు రుణ వితరణ రెట్టింపు అయింది, డబుల్ అయింది. ₹1 తీసుకునే వాళ్ళు ₹2 తీసుకున్నారు, ఎగ్గొట్టేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే బోర్డులు తిప్పేశారు చాలామంది. ఇంకా 17.8 లక్షల కోట్ల నుంచి 17.8 లక్షల కోట్ల నుంచి 35.4 లక్షల కోట్లకు పెరిగిందంటే ఇది ఆర్బీఐ డేటా ఆధారంగా కొరియర్స్ ఇండియా తెలిపింది. పెరిగిన విశ్వాసం బ్యాంకుల రుణ వితరణలో ప్రస్తుతం రియల్ ఎస్టేట్ రంగం వాటా 20% చేరింది. ఎందుకు చేరదు? బ్యాంకు కదా, ఎగ్గొడితే బ్యాంక్కి కదా, ఏం చేస్తారు ఎగ్గొడితే అనేటువంటి యాంగిల్లో వాళ్ళు విచ్చలవిడిగా రుణాలు తీసుకుంటున్నారు, బ్యాంకులు కూడా ఇస్తున్నారు. ఈ రంగం పట్ల బ్యాంకుల్లో విశ్వాసం పెరుగుదలను ఇది సూచిస్తున్నట్టు కొలియర్స్ ఇండియా నివేదిక తెలిపింది. ఎన్నో అస్థిరతలు నెలకొన్న తరుణంలోనూ భారత రియల్ ఎస్టేట్ రంగం బలంగా నిలబడమే కాకుండా ద్రవ్యపరమైనటువంటి క్రమశిక్షణను చూపించిందని
కొలియర్స్ ఇండియా సిఇఓ చెప్పారు. ఆర్థిక వ్యవస్థలో ఇతర రంగాలతో పోలిసి చూస్తే గత ఆర్థిక సంవత్సరంలో రియల్ ఎస్టేట్ రంగంలోని క్రెడిట్ రేటింగ్ అప్గ్రేడ్లు ఎక్కువగా ఉన్నట్టు కొలియర్స్ ఇండియా నివేదిక. నివాస భవనాలు, వాణిజ్యం, పారిశ్రామిక భవంతులు, గోదాములు, రిటైల్, ఆతిథ్యం, వసతుల పరంగా డిమాండ్ సరఫరా మెరుగ్గా ఉండటమే రియల్ ఎస్టేట్ రంగం రుణ నాణ్యత పటిష్టపడినందుకు మద్దతునిస్తున్నట్టు వివరించింది. సో ఇదేంటి, డిమాండ్ ఉందని చెప్తుంది ఇది. అందుకే ఇది రెట్టింపు అయిందని చెప్తుంది. అసలు విషయం అది కాదు, మేడిపుండి సామెత అనమాట. అసలు విషయం రెట్టింపు కావడం కాదు, డిమాండ్ తగ్గిపోయి అమ్మకాలు లేక బ్యాంకుల మీద డిపెండ్ అన్నారు. బ్యాంకుల వాళ్ళు ఇప్పుడు రియల్ ఎస్టేట్ వాళ్ళని ఎంబడబడుతున్నారు. టాప్ 50 కంపెనీల లాభదాయకత, నగదు ప్రవాహం, బ్యాలెన్స్ షీట్ పరంగా గత 5 ఏళ్లలో పనితీరు గణనీయంగా మేలుకొని టాప్ 50లో 62% కంపెనీల లాభం అర్జను. మరి మిగతా సంగతి ఏంటి? మరి అది వాళ్ళు మిగతా సంగతి కూడా చూడాలి కదా. ఇది పరిస్థితి. సో ఇప్పుడు హైదరాబాద్లో మనకి రియల్ ఎస్టేట్ అనేది దారుణమైనటువంటి సంక్షోభంలో ఉంది. ఇప్పుడు లే ఆఫ్స్ ప్రకటిస్తున్నారు రియల్ ఎస్టేట్ సాఫ్ట్వేర్ రంగంలో, మిడ్ లెవెల్, అబోవ్ మిడ్ లెవెల్. సో దీంతో సాఫ్ట్వేర్ రాబోయేటువంటి 6 నెలల్లో మరింత సంక్షోభంలో కూరుకుపోయేటువంటి అవకాశాలు పుష్కలంగా కనిపిస్తూ ఉన్నాయి. పుష్కలంగా. ఒకవైపు అమెరికాలో తరిమేస్తున్నారు, అమెరికాలో ఉండేటువంటి వాళ్ళని, ఇండియన్స్ని. ఇంకొక వైపు ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు ఉద్యోగాలు పోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రియల్ ఎస్టేట్లో ఉండేటువంటి వాళ్ళు, బిల్డర్స్, వాళ్ళు తక్కువ రేటుకి, కనీసం మార్జిన్ తక్కువగా చేసుకుని కూడా అమ్మట్లేదు, హోల్డ్ చేస్తున్నారు. బ్యాంకులు ముంచేయడానికి చాలా మంది సిద్ధపడ్డారు. అలాగే కొనుగోలుదారులు ముంచేయడానికి సిద్ధపడ్డారు. 10,000 కోట్లు అంటే చిన్న అమౌంట్. 10,000 కోట్లు హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో ఉండేటువంటి కేవలం 6-7 కంపెనీలు 10,000 కోట్లతో ముంచేశారు జనాలని. మరి బ్యాంకులకు ఎంత పెట్టుంటారు? బ్యాంకులు ఎంత ముంచేసి ఉంటారు? మీరు ఆలోచించండి. ఎందుకు ముంచాల్సి వచ్చింది? రియల్ ఎస్టేట్ బాగుంటే ఈ కంపెనీలని బోర్డులు ఎందుకు తిప్పుతున్నాయి? నేను కాక మన ఒక బోర్డు తిప్పేసింది ఒక కంపెనీ. సో కాబట్టి రియాలిటీ ఏందనేది మీరు ఆలోచించండి. మీరు ఆలోచించుకొని మీరు నిర్ణయం తీసుకోండి. బాగుంది. సో ఇలాంటప్పుడు కొన్ని జిమ్మిక్స్ ప్రభుత్వం కూడా చేస్తుంది. ఏం జిమ్మిక్స్ చేస్తుంది? యాక్చువల్గా కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ కొంచెం డౌన్ కాగానే ఇమీడియట్గా ఏదో ఒక మూలలో గవర్నమెంటే వేలం వేస్తారు. వేలం వేసి దాన్ని హైప్ క్రియేట్ చేస్తారు ఎవరో ఒకరిని పెట్టి. ఆ కొన్నోళ్ళు ఎవరు ఉండరు. ఆ తర్వాత ఆ రేట్ని బేసిస్ కొన్నోళ్ళు మునిగిపోతారు. ఇది హైదరాబాద్లో జరుగుతుంది. ఇప్పుడు మళ్ళా ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ హైదరాబాద్ భూములు వేలాన్ని సిద్ధపడుతుంది. ఎందుకు? ఇప్పుడు రియల్ ఎస్టేట్ దారుణంగా పడిపోయింది కాబట్టి దాని నుంచి బయటికి తీసుకురావాలి, రెవెన్యూ రావాలి గవర్నమెంట్. అందుకని ఇప్పుడు ఏం చేస్తుంది, ఎకరం ఒక 104 కోట్లకి అమ్మాలని నిర్ణయించి హైదరాబాద్లో భూములు వేలానికి ప్రభుత్వం మళ్ళీ సిద్ధమైంది. ఉస్మాన్ సాగర్లో 46 ఎకరాలకు సహా 13 ఫ్లాట్లు, రాయదుర్గంలో 20 ఎకరాలతో పాటు 4 ఫ్లాట్ స్థలాలను తెలంగాణ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ ద్వారా విక్రయించుకుంది. గరిష్టంగా రాయదుర్గంలో ఎకరా మార్కెట్ వాల్యూ 104 కోట్లు పెట్టింది. అంటే అక్కడ చదరపు గజం 2 లక్షల పైన అని చెప్తుంది. అక్కడ రాయదుర్గంలో వేలానికి ఆహ్వానించిన దరఖాస్తు గడువు ఆగస్టు 8. అదే నెల 12న టెండర్ అవార్డు ఇవ్వనుంది. సో ఇది ఇప్పుడు ఏంటి, అక్కడ కనీసం 150 కోట్లకు పాటిస్తారు ఎవరెవరి చేత. 150 కోట్లు పాటించి హైదరాబాద్ మొత్తం రియల్ ఎస్టేట్ అద్భుతంగా ఉందని చెప్పి ఒక క్రియేట్ చేసి మళ్ళీ మధ్యతరగతిని ముంచేసేటువంటి కార్యక్రమానికి ఇప్పుడు సిద్ధమైంది. వాస్తవంగా రియల్ ఎస్టేట్ పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. రాబోయే రోజుల్లో ఇంకా దారుణంగా ఉండబోతుంది అనేది రియల్ ఎస్టేట్లో ఉండే నిపుణులు, నిజాయితీ పరులు చెప్తూ ఉన్నారు. గ్యామ్లింగ్ చేసేవాళ్ళు కాకుండా, ఎందుకంటే గ్యామ్లింగ్ చేసేవాళ్ళు ఎక్కువ ఉంటారు ఆ రంగంలో. గ్యామ్లింగ్ చేసేవాళ్ళు కాకుండా రియాలిటీ ఎలా ఉంది అని చెప్పి ఎవరైనా చెప్పమని అడిగితే మీరు ఎక్స్పర్ట్స్ని, ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో అత్యంత దారుణమైన పరిస్థితులు మనం ఫేస్ అయిపోతున్నాం అని చెప్పి చెప్తూ ఉంటారు. అందుకే ప్రభుత్వం ముందుగానే గమనించి ఇలాంటి వేలానికి దిగింది. ఈ వేలం ద్వారా ఒక బూస్టప్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. సో మీరు ఆ వేలాన్ని నమ్మి ఫ్లాట్లు కనుక కొన్నారంటే మునిగిపోవటం ఖాయం. మరి మీ అభిప్రాయం ఏంటి? ఈ డేటా చూపించిన తర్వాత అనేది మీరు తెలియజేయచ్చు. థ్యాంక్ యూ.